ఎస్జిడి అనేటువంటి ఒక ఆపరేటర్స్ తో కూడా మేము దీన్ని చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఎటువంటి పరిస్థితుల్లో దృష్ట్యా మాకు కొంచెం వెసులుబాటు కల్పించినట్లయితే మీ అన్ని కూడా మాకు సహకరించినట్లయితే మేము చేయడం జరుగుతుంది. అట్లాగే నిన్న నైట్ అలాగే ఈ రోజు మార్నింగ్ కూడా ఒకసారి వెరిఫై చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ టోటల్ ప్రెమైసెస్ లో కూడా ఎక్కడైనా సరే ఏమైనా కెమెరాస్ ఉన్నాయని ఎంటైర్ క్యాంపస్ మేము తరువుగా చెక్ చేయడం కూడా జరుగుతుంది. ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన ఏదో చెప్తా ఉన్నారు, అంత సమయం పట్టేంత పెద్ద కేసు కూడా కాదు ఇది. ఇమ్మీడియట్ గా దీన్ని మా యొక్క స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రోగ్రెస్ కేసులో ఉండడమే కాకుండా దీన్ని ఏ రకంగా మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది కూడా ట్రాన్స్పరెంట్ మేనర్ లో కూడా మేము చెప్పడం జరుగుతుంది. మీలో ఎవరైనా సరే మేము స్వయంగా ఈ యొక్క హిడెన్ కెమెరా కానీ లేదా దీన్ని చూసాము అని అంటే ఇప్పుడే స్వయంగా ముందుకు రావచ్చు. నేను అది చూశాను అని అంటే మాత్రం మీకు అది చెప్పండి, మేము అంత నోట్ చేసుకుంటాము. ఎవరికో వార్డెన్ గారికి చెప్పారంటారో వాళ్ళని కూడా మేము ఎగ్జామిన్ చేస్తాము. అంతేకాకుండా ఈ కేసుని ఇమ్మీడియట్ గా ప్రోగ్రెస్ కూడా మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఇమ్మీడియట్ గా టేకప్ చేసి నన్ను, కలెక్టర్ గారిని, అలాగే మినిస్టర్ గారు కూడా, అలాగే ఎమ్మెల్యే గారు, అలాగే వెంకటేశ్వర గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇదంతా కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసేదానికి మేము మీ పక్క ఉన్నాము. ఏదన్నా అన్యాయం జరిగితే మీ అందరూ కూడా న్యాయం జరిగేదానికోసం మేము ఇక్కడ ఉన్నాము. నాకు కూడా ఆడపిల్లలే, ఈ వయసు ఉన్న వాళ్ళే, కాబట్టి మీరేమీ సందేహపడద్దు.